తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి, అట్లాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్లు అంటే అప్పుడు వాళ్ళు అసలు పంచాయతీ ఎన్నికలలో నామినేషన్లకు అడ్డుపడటం, కొనేయటం, లేకపోతే కనుక అక్కడ గొడవలకి భయపడిపోయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏకంగా బాయ్కాట్ చేసే పరిస్థితి. అట్లాగే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేటప్పటికి నామినేషన్లు అక్కడ దొంగ ఓట్లు ఒక ఎత్తు, నామినేషన్లు వేస్తుంటేనే బ్లౌజుల్లో నుంచి కూడా తీసేసుకున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఒక రకంగా పవర్ చేతిలో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎక్కడికక్కడ ఆధిపత్యం చెలాయిస్తే ఇప్పుడు కంప్లీట్ రివర్స్ ఆర్తనాదాలు చేస్తున్నారు. అలాంటి ఆనాడు తెలుగుదేశం ఆర్తనాదాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోట వినబడుతున్నాయి. అది వినసొంపుగా ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకి. అదే సందర్భంలో అర్థం కాని అయోమయంలో పడిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు. అంబటి రాంబాబు మాట్లాడినా, అట్లాగే పెద్దారెడ్డి మాట్లాడినా, మరొక వైపున గోపిరెడ్డి మాట్లాడినా, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా వాళ్ళని కొడుతున్నారు, మా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, మా వాళ్ళని గృహ నిర్బంధం చేస్తున్నారు, పోలీసులు మా మాట వింటలేదు, ఎన్నికల సంఘం కూడా మా మాట వింటలేదు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటే వింటున్నారు అని చెప్తూ చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏంటి తప్పేంటి అంటుంటే మా వాడు కొడితే తప్పేంటి అని అడిగేటటువంటి వాళ్ళు కాస్త ఇప్పుడు మమ్మల్ని తంతున్నారు మొర్రో అంటున్నారు. అంటే పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీ వైపుకి టిల్ట్ అయింది కాబట్టి అది కూడా ప్రస్తుతం వైసీపీ ఓడిపోతుందన్నటువంటి సంకేతం కారణంగానే ఈ పని చేస్తుంది అన్నటువంటి ఓ సందేహం.